కాళ్ళు కొట్టి పొయ్యిలో పడేసి దాంతోనే నీళ్లు కాగబెట్టుకుని తలస్నానం చేస్తాను. తెల్లారితే నా కాళ్ళు ఇరగొడతా అంటుంది. సోముణ్ణి రాఘవుణ్ణి చిన్న వయసులోనే పైకి తీసుకెళ్లిపోయా. పౌంతాయి అమ్మక మాత్రం ఇంకా 15 ఏళ్ళైనా ఏంది? రోజు నీకు మొక్కుతుండాను. అందరూ నీకు టెంకాయలు కొడుతూ ఉండాం కదా. పౌంతాయి అమ్మ కొట్టే టెంకాయ మాత్రమే నీకు రుచిగా ఉండాలా? నీకేంది మంచి స్థలం దొరికినది. నీ చేతిలో ఉన్న కత్తి తీసుకెళ్ళి 5 మందిని ఒకేసారి నరికేస్తా. కత్తి నీకెవరిచ్చారని అడుగుతారు కదా. నేను నీ వైపు చేయి చూపించి వెళ్ళిపోతా. నిన్ను పీఠంతో సహా ఆటానే ఎత్తుకుపోయి పోలీసులు నిన్ను సెంట్రల్ జైల్లో పడేస్తారు. నువ్వు బుద్ధిగా ఉంటే ఉండు, లేదంటే మీ ఊరికి వెళ్ళిపో. తెల్లారేసరికి నేనడిగేది ఉండాలా. నేనడిగేది నువ్వు చేయలేదనుకో, నీ పేరు మార్చే సాయిబాబానే మొక్కుకుంటూ వెళ్ళిపోతా.